హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నిన్నైతే ఏం వీడియో పెట్టలేదండి. ఈరోజు అయితే నిన్న ఇంట్లో నేను పాల మీద మీగడ తీస్తే కదా, దాంతో అయితే నెయ్యి ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ అండి, పెద్ద పనే ఉండదు. నేను ఇప్పుడు తీసిన మీగడ అయితే ఒక 20 రోజుల నుంచి అయితే తీస్తున్నానండి. ఒక అర లీటర్ పాలు తీసుకొస్తాము. దాని మీద మంచిగా వేడి చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ సాయంత్రం బయట పెడితే మంచిగా వస్తుందండి మీగడ. అది తీసి ఒక గిన్నెలో అయితే స్టోరేజ్ చేసుకుని ఒక 20 డేస్ నుంచి. తర్వాత నేను ఇక నైట్ మొన్న మాకు వర్షం పడ్డది, కరెంటు పోయిందండి మొత్తము. ఇక మీగడ మళ్ళీ ఖరాబ్ అవుతుంది ఎండాకాలం కదా అని. సో ఇంకొద్ది రోజుల దాకా 1 మంత్ దాకా అవుదాం అనుకున్నా, కానీ ఇక చేసేద్దాం ఎంత వస్తుందో అని పక్కకైతే పెట్టినండి. ఇక పొద్దున కరెంటు పోతే ఇక మీగడ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి బయట పెట్టేసి మధ్యాహ్నం అయితే ఇట్లా మిక్సీలో వేసి పట్టినండి. ఫస్ట్ నేను పట్టింది మామూలు ఇంట్లో నార్మల్ వాటర్ ఉంటాయి కదా, బిందెలో నీళ్ళు తీసి పోసి పడితే మామూలు అట్లా వచ్చింది మీగడ. తర్వాత ఏం చేసినంటే ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ ఉంటాయి కదా, అవి తీసి కొంచెం మీగడ వేసి ఫస్ట్ మిక్సీ పట్టి తర్వాత నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ పడితే మంచిగా వస్తుందండి మీగడ. ఇట్లా రౌండ్గా మనకు చేతికి అదే వస్తుందండి పైకి. అందుకే మీకు క్లారిటీగా ఉంటుందని చేసి చూపించిన. బిందెలో వాటర్ పోస్తేనేమో కొంచెం ఇట్లా మామూలుగా వస్తుందండి. మనకు చల్లటి నీళ్ళు పోతే మీగడ సపరేట్ అవుతుంది, వాటర్ సపరేట్ అవుతాయి, మనం ఈజీగా తీసుకోవచ్చు. తర్వాత ఇక గిన్నెలు అంతా తీస్తే ఇంత వచ్చిందండి మనకు వెన్న అయితే. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని మంచిగా గ్యాస్ మీద సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలండి. ఎక్కువ శాతం తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే మంచిగా వస్తుందండి. ఎంత మంచిగా ఉందంటే ఇట్లా పూస పూస నెయ్యి అంటారు కదా, సేమ్ అట్లనే వచ్చింది. స్మెల్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఎంత వచ్చిందంటే చిన్న చెంబు ఉంటుంది కదా మాకు, చిన్న చెంబుకు వచ్చిందండి. అంత బాగా నిండు రాలేదు, సగంకి కొంచెం ఎక్కువ వచ్చిందండి. సరిపోతుంది, అదైనా కూడా ఇంట్లో ఏమైనా స్వీట్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా సాయంత్రం ఇట్లా నేను మంచిగా బాగా ఇట్లా కొంచెం మసిలిన తర్వాత పర్ఫెక్ట్ నెయ్యి అయినప్పుడుకి కొన్ని మెంతులు వేసిన, ఒక 4-5 మెంతులు వేస్తే ఏంటంటే మంచిగా టేస్ట్ స్మెల్ కూడా బాగుంటుందండి. తర్వాత సాయంత్రం ఇదే నెయ్యితోటి నేనైతే కేక్ కూడా తయారు చేసిన, ఆ వీడియో కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? కేక్ అయితే సూపర్ వచ్చింది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నెయ్యి అయితే ఇంట్లో నెయ్యితో కదా ఏ స్వీట్ చేసినా బాగుంటుందండి. టేస్ట్ కూడా అసలు ఇల్లంతా నెయ్యి స్మెల్ అండి. ఓకేనా అండి? బాయ్, టేక్ కేర్.